డిఈ రామకృష్ణ, నీ నోరు అదుపులో పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ చాటో దుష్యంత్ నాయక్ గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. వారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. వారు ఈ కులం ఆ కులం అని ఏం లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే వారి గొంతు ఆ, లేవనెత్తి ప్రజలకు న్యాయం చేసే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటాయి. కానీ మీరు కావాలని చెప్పి వారిని రెచ్చగొట్టి గిరిజన నాయకులని, లంబాడి బిడ్డలను రెచ్చగొట్టాలని చెప్పి మీరు కావాలని చెప్పి వారి మీద వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. మీరు నోరు అదుపులోకి పెట్టుకోకపోతే మా చేతులు అదుపులో ఉండవు. ఎందుకనంటే ఇలా చాలా సామరస్యంగా గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు ఉన్నారు. ఎందుకనంటే అటువైపు కోండు గోయా సోదరులు కూడా, వారు కూడా మా సోదరులే. వారు కూడా వారిని కావాలని చెప్పి కొంతమంది ఖమ్మంలో ఉన్న ఒక మంత్రి అనుచరులు, మంత్రి కావాలని చెప్పి వీళ్ళ మధ్యలో ఏదో ఒకటి గొడవలు సృష్టించి ఆ గొడవలలో ఆ చలి మంటలో చలి కాచుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాంటి మంత్రికి కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఈ ఖమ్మం జిల్లాలోనే కాదు, ఏ జిల్లాకి వెళ్ళి పోటీ చేసినా మా లంబాడి బిడ్డలు మిమ్మల్ని ఓడించి చిత్తుగా ఓడిస్తారు. ఇకనైనా మీరు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీ యొక్క అనుచరులతో కానీ, ఇలాంటి యొక్క కొంతమందిని డబ్బులు ఇచ్చి, కొంతమంది ఏది పేటీఎం బ్యాచ్లు వాళ్ళని మీరు రెచ్చగొట్టి చేసినా మేము ఊరుకునేది లేదు. మా గిరిజన బిడ్డలు కూడా ఊరుకోరు. మీ ఖబర్దార్ రామకృష్ణ, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా హెచ్చరిస్తూ ఉన్నాం.